ఈరోజు రామకృష్ణాపూర్లో సీతారాముల కళ్యాణానికి విచ్చేసిన గోమాల ధారణ భక్తులు అందరికీ ఆశ్చర్యానికి గురి చేశారు. దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన వల్ల పర్యావరణానికి మూగజీవులకు ఈ ప్లాస్టిక్ వ్యర్థాలు పోయి ఆహారం ఉందని తినడం వల్ల హాని కలిగి చనిపోతున్నాయని చెప్పి గుర్తించి ఈ స్టీల్ ప్లేట్లు స్టీల్ గ్లాసులు యూజ్ చేసి అందరు ఈ విధంగా తినాలని చెప్పి వచ్చిన భక్తులకు ఒక చిన్న మెసేజ్ ఫార్వర్డ్ చేయడం జరిగింది. పేపర్ ప్లేట్లు ప్లాస్టిక్ గ్లాసులు నిషేధించి పర్యావరణానికి హాని కలగకుండా చేశారు. మూగజీవుల సేవకులం మేము అని వాళ్ళు గర్వంగా చెప్తున్నారు. మూగజీవులన్నీ భూమి మీద బతికి ఉండాలని చెప్పి మంచి సంకల్పంతో మూగజీవులలో పర్యావరణానికి ఏ మూగజీవి ఇబ్బంది కలిగట్లేదని చెప్పి మంచి సంకల్పంతో వీరు ఒక గొప్ప మహాకార్యం చేపట్టారు. గోమాత మాలధారణ స్వీకరించి ఈ మూగజీవులు ఆహారం ఉన్నదని ప్లాస్టిక్ ప్లేట్తో సహా అవి భోజనం చేస్తే అవి చనిపోతున్నాయని గ్రహించి స్టీల్ ప్లేట్లు వాడుతున్నారు. చూడండి, ఈ విధంగా ప్లాస్టిక్ గ్లాసులు ఆ ప్లాస్టిక్ డిస్పోజల్ ప్లేట్లలో ఈ విధంగా తిని మూగజీవులు అంతరించిపోతున్నాయని చెప్పి ఇట్లా తినకూడదని వారు ఒక మంచి సంకల్పం చేశారు. వారి సంకల్పం దినదినాభివృద్ధి చెంది పర్యావరణాన్ని పరిరక్షించాలని చెప్పి గుడికి వచ్చిన భక్తులందరూ కోరడం జరుగుతుంది. చూడండి, అందరూ ఆచరించాలని చెప్పి వీళ్ళు కోరడం జరుగుతుంది. గోమాల ధారణ వేసుకున్న ప్రపంచంలోనే ఎవరు ఆచరించలేని వాటండి సకల దేవత స్వరూపమైన గోమాల ధారణ వేసుకున్న భక్తులు ప్లాస్టిక్ నిషేధించాలని చెప్పి కోరుతున్నారు.